అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఓజీ గురించి ఇక్కడ లైన్లో నుంచొని ఉన్నారు. ఎప్పుడెప్పుడు చూసేద్దామా పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి, దీని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన చూసిన తర్వాత అన్ని బస్ట్ అయిపోతాయి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పేరు చింతల్ నుంచి వచ్చారు. ఏ టైంకి వచ్చారు? మేము వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎస్ అవును. ఓకే, అంటే మీకు మూవీస్ అన్నిటిలోనూ ఓజీ మూవీ అనేది రికార్డు బద్దలు కొడుతుంది అని ఒకవైపు నుండి టాక్ ఉంది. అలాగే సుజిత్ కూడా డైరెక్టర్, తన ఫ్యాన్ కాబట్టి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైక్ రికార్డులను బద్దలు కొడుతుందనా, లేకపోతే స్టోరీ పరంగానా, ఏ రకంగా ఉంటుంది అనుకోండి? ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనే పేరుతోటే స్టార్ట్ అయిపోతుంది. అవును అవును అవును. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన సినిమా కదా, ఇంకా క్రేజ్ ఎక్కువ ఉంది. అంటే రికార్డు బద్దలు కొడుతుంది అంటారా? కన్ఫామ్గా. డ్యూయల్ పాత్ర ఉందని అంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? డ్యూయల్గా రోల్ ఉంటుంది అనుకుంటున్నారు? చెప్పలేం. ఆయన మూవీస్ అన్నిట్లో ఏది బాగా ఇష్టం? అన్నీ ఇష్టమే, ఒకటి కాదు. ఫేవరెట్ అంటే ఒకటి చూస్ చేసుకోవాలి. అన్ని అత్తారింటికి దారేది ఇంకా అన్నీ. ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ ఏముండదు, ఓన్లీ ఒకసారి సాంగ్స్ అన్ని కూడా మంచిగా వచ్చినాయి, బాగా రిలీజ్ అయినాయి కదా. డైలీ ఇంకా అదే సాంగ్ ఓజీ. ఏ సాంగ్ ఓజీ ఓజీ స్ట్రోమ్ వచ్చింది కదా, అది వింటా ఉంటారు. మరి సువి సాంగ్ మీరు వింటారా? వింటాము. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఓజీ మూవీ గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఆతృతలో వెయిట్ చేస్తూ ఉన్నారు. చింతల నుంచి అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడ లైన్ చూసుకున్నట్లయితే మనం ప్రతి ఒక్కరు కూడా ఓజీలాగా, అంటే రెడ్ టవల్స్ వేసుకొని, కొంతమంది ఓజీ యొక్క షర్ట్ వేసుకొని, ఇంకొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఆయన చూస్తే చాలు అనుకొని ఎక్కడెక్కడి నుంచో, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే 2 స్టేట్స్ నుంచి, ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారో మనకు తెలియదు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళ యొక్క మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. హలో అండి. హలో, మీ పేరు? నా పేరు సంతోష్. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ లోకలే అండి. లోకల్ వచ్చారా? ఏ టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ లోకలే కాబట్టి 1 గంట అయిందండి అది వచ్చి. అంటే మీరు ఈ మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అనమాట, కానీ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుజిత్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్, సో ఇంకా పీక్స్ ఉంది. ఆల్రెడీ టీజర్ కట్ సమ్ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి అదిరిపోయింది. సో ఫుల్ హైప్తో ఉంది మూవీకి. హైప్లో ఉంది. అంటే బాగా అట్రాక్ట్ చేసింది ఏంటి? మ్యూజిక్ పరంగానా, లేకపోతే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు స్టోరీయా? యాక్చువల్లీ మెయిన్ అట్రాక్షన్ అంటే సుజిత్. ఆల్రెడీ ఇంతకు ప్రభాస్ చూసాను సాహో ఎలా ఉందో. సో ఇప్పుడు సుజిత్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంటుంది. సో అదే హైతో వెళ్తున్నాం అనమాట. సుజిత్ మూవీస్ చాలా బాగుంటాయి. ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమంది అయితే మామూలు లేదు సార్, చూసాం కదా, పీక్స్లో ఉంది అసలు ఎక్సైట్మెంట్ అనేది. అంటే సుజిత్ గారు ఒక ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది బయట సోషల్ మీడియాలో. ఏంటంటే సాహో చూసిన తర్వాత ఈ యొక్క మూవీని, అంటే ఈ మూవీ చూసే ముందు ఒకసారి సాహో చూడమని చెప్పారు. అంటే దానికి దీనికి లింక్ ఉంటుందేమో అనుకుంటున్నారు? యాక్చువల్ అయితే ఫేక్ రూమర్స్, ఇప్పటికైతే ఇంకా ఎలాంటి కరెక్ట్ క్లారిటీ రాలేదు. సో ఇంకా మనం వెయిట్ చేయాలి 4 days ఇంకా రిలీజ్కి, దాన్ని బట్టి మనం చూడాలి. డ్యూయల్ రోల్ ఉందంటున్నారు, నిజమేనా? డ్యూయల్ రోల్ అని కూడా తెలియదని చెప్పలేము అసలు. మనం గెస్ట్ చేయలేము ఎలా ఉంటుంది సుజిత్ డైరెక్షన్ అప్పుడు. అండర్ వరల్డ్ గా చేస్తున్నారు. ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆయన ఒకవేళ మీరు చూడాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే సుజిత్ గారి డైరెక్షన్ లో ఏమైనా చూద్దాం అనుకుంటే ఎలాంటి రోల్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు? సేమ్ ఇలా మనకు గ్యాంగ్స్టర్ మూవీసే. ఆల్రెడీ ప్రభాస్ చూసాం కదా, గ్యాంగ్స్టర్ రోల్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, బాగా చాలా బాగుంటుంది. ఓకే, సాంగ్స్ అన్నిట్లో ఏ సాంగ్స్? ఫైర్ స్టార్మ్ సాంగ్ చాలా బాగుంది.